गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों। तो अब हम आपके पाठ पढ़ाएंगे। कल हम पढ़े थे ईदगाह, जो रमज़ान के 30 दिनों के बाद जो पर्व आता है ईद। ईद पर्व के दिन सब लोग जिस जगह को चुनकर जिस जगह को चुनते हैं प्रार्थना करने के लिए, उस जगह को ईदगाह कहते हैं। इस ईदगाह कहानी के कहानीकार है मुंशी प्रेमचंद जी। तो इस ईदगाह कहानी में लेखक क्या कह रहे हैं, किसके बारे में बता रहे हैं? इसमें दो कैरेक्टर्स हैं, एक है हामिद और दूसरी कैरेक्टर है अमीना। हामिद कौन है? हामिद एक लड़का है, 4-5 साल का दुबला पतला लड़का, 4-5 years ఏజ్ కలిగినటువంటి సన్నగా అమాయకంగా ఉండేటువంటి భోలా భాలా అమాయకంగా ఉండేటువంటి ఒక పిల్లవాడు. ఎవరి దగ్గర ఉంటున్నాడు వీరు? వాళ్ళ నాన్నమ్మ అయినటువంటి అమీనా దగ్గర ఉంటున్నారు. అవునా కాదా? మరి ఎందుకు అమీనా దగ్గర ఎందుకు ఉంటున్నారు? నాన్నమ్మ దగ్గర. వాళ్ళ పేరెంట్స్ ఏమయ్యారు? వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉండడం చేస్తున్నారు. అయితే అంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా స్టోరీ జరిగేటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఈద్ పండుగ రోజు అమీద్ అమీనా వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి ఒక చిన్న స్టోరీని, ఆ భావాలని, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వర్ణించడం జరిగింది. వాళ్ళు సో అందరూ కూడాను ఉత్సవాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే హమీద్ ఒక్కడే ఉన్నాడు. అవునా? చూస్తే సన్నంగా అమాయకమైనటువంటి మొహం పెట్టుకుని, కాలికి చెప్పులు కూడా లేకుండా, ఒక టోపీ, తనకి ఒక టోపీ, అది కూడా బాగా నల్లగా మాసిపోయినటువంటి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు. అయినా సరే చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరు? హమీద్. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎంతో కొంత మనీ అనేటువంటిది ఉంది. ఎక్కువ మనీయే ఉంది అందరి దగ్గర కూడా. కానీ హమీద్ దగ్గర చాలా తక్కువ, అంటే 3 పైసలు మాత్రమే ఉన్నాయి. అయినా సరే తన పరిస్థితి ఎలా ఉన్నా సరే హమీద్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. అంతవరకు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి. అభాగిన్ అమీనా అప్నీ కోఠరీ మే బైఠీ రో రహీ హై. అభాగిన్ అమీనా, అభాగ్యురాలైనటువంటి అమీనా అంటే హమీద్ వాళ్ళ నానమ్మ, అప్నీ కోఠరీ మే బైఠకర్, తన పూరి గుడిసెలో చిన్న ఇంట్లో కూర్చుని ఏడుస్తుందంట. ఎందుకని? आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. ఆ రోజు పండుగ రోజు కదా. పండుగ రోజు అంటే అందరూ కూడా కొత్త వంటకాలన్నీ కూడా చేసుకొని తింటారు. అవునా కదా? కానీ వీళ్ళ ఇంట్లో చూస్తే దానా తక్ నహీ హే, బియ్యపు గింజలు కూడా లేనటువంటి పరిస్థితి. లేకిన్ హామిద్, కానీ హమీద్ మాత్రం उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण, తనలో మాత్రం ఏదో తెలియనటువంటి సంతోషం, అలాగే బయటికి కూడా ఆశాకి కిరణ్, ఆశ అనేటువంటి వెలుగు అనేటువంటి తన మొహం పైన కనిపిస్తూ ఉంటుందంట. हामिद भीतर जाकर
दादी से कहता है. లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో అంటారంట. ఏంటని? तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. నువ్వు భయపడకు నానమ్మ, నేను అందరికంటే ముందే వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, అస్సలు భయపడొద్దు నువ్వు అంటూ వాళ్ళ నానమ్మకి చాలా నమ్మకాన్ని ఇస్తున్నారు. అమీనా కా దిల్ కచోడ్ రహా హే. అమీనా మనసు మాత్రం ఎక్కడో గుచ్చుకుంటుంది, ఎక్కడో బాధపడుతుంది అనమాట. ఎందుకు? గాంవ్కి బచ్చే అప్నే పితాకే సాథ్ జా రహే హే. పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ ఫాదర్స్తో కలిసి వెళ్తున్నారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హే. హామిద్కి అమీనా తప్ప ఎవరున్నారు? ఎవరు లేరు కదా. తన బాధ అదే. చూడండి అక్కడ. भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. భీడ్ మే, జనాలు, ఉత్సవం జరుగుతుంది అంటే ఎంతోమంది జనాలు ఉంటారు కదా. ఆ జనాలలో పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళ నాన్నమ్మ ఆలోచన, భయం. 3 కోస్ చలేగా కేసే. 3 కిలోమీటర్లు ఇంత దూరం ఎలా నడవగలడు? చిన్న పిల్లవాడు కదా. पैरों में छाले पड़ जाएंगे. కాళ్ళకి బొబ్బలు వచ్చేస్తాయేమో. జూతే भी तो नहीं है. ఎందుకంటే కాళ్ళకి చెప్పులు కూడా లేవు కదా. ఇందాక చెప్పుకున్నాం మనం. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी. తను కొద్ది దూరం తీసుకెళ్తే తర్వాత ఎత్తుకునేదేమో. పెద్దవాళ్ళు అలాగే కదా చేస్తారు. కాసేపు నడిపిస్తారు, కాసేపు ఎత్తుకుంటారు, ఇలా చేస్తూ ఉంటారు కదా. లేకిన్ యహా సివయ్యా కౌన్ పకాయేగా. కానీ ఇక్కడ సివయ్య, సేమియా ఎవరు చేస్తారు మరి? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. पैसे होते, ఒకవేళ డబ్బులే ఉండుంటే, లౌట్తే లౌట్తే, రిటర్న్ వస్తూ వాడికి తీసుకెళ్ళి చక్కగా ఉత్సవాలన్నీ చూపించి రిటర్న్ వచ్చేటప్పుడే సారీ సామాగ్రి, అన్ని సామాన్లు కావలసినటువంటి అన్నీ కూడాను జమా కర్కే అంటే గ్యాదర్ చేసి, झटपट बना लेती, ఉన్న బలంగా వాడికి చేసి పెట్టేదేమో. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. ఇక్కడ అవన్నీ ఇప్పటికే ఏమీ లేవు. దానా తక్ నెయ్యి ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక గింజ కూడా లేదు. అటువంటిది ఇప్పుడు అవన్నీ కనీసం వాడికి ఒక సేమియా అయినా, ఒక స్వీట్ అయినా చేసి పెట్టాలి అని అంటే అవన్నీ గ్యాదర్ చేయడానికి టైం పట్టేస్తుంది. మరి ఎలా వెళ్ళగలదు? వెళ్ళలేదు. అందుకే తన మనసులో బాధపడుతూ ఉంది. నెక్స్ట్, గాంవ్ సే మేళా చలా హే. విలేజ్ నుంచి ఉత్సవాలు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి, అక్కడి నుంచే మొదలుపెట్టారు. और बच्चों के साथ हामिद जा रहा था. అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఊర్లో ఉండేటువంటి పిల్లలంతా కలిసి హామిద్ కూడా వెళ్ళాడు. షహర్ కా దుకాన్ ఆ గయా. వెళ్తూ వెళ్తూ టౌన్లో కూడా వాళ్ళు ఎంటర్ అయిపోయారు. టౌన్లో ఉండేటువంటి షాపులు కూడా వచ్చేసాయి. సడక్ కే దోనో ఔర్ అమీరోं के बगीचे हैं. సడక్ కే, రోడ్డుకి ఇరువైపులా కూడా, దోనో ఔర్, 2 సైడ్స్ కూడా, అమీరోं के బగీచే, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ యొక్క, అమీర్ అంటే ధనవంతుల యొక్క, బగీచే గార్డెన్స్, చక్కగా అందంగా అలంకరించుకుంటారు కదా గార్డెన్. సో అవన్నీ కనిపిస్తున్నాయంట. బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అదాలత్ అంటే కోర్టు, కాలేజెస్ కూడాను, క్లబ్స్ కూడాను, అండ్ ఘర్, హౌసెస్ ఆది దిఖాయి దేనే లగే. ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటే చక్కగా టౌన్ అంటే ఎలా ఉంటుందో అంతే అందంగా కనిపిస్తుందంట. ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా నజరాని లగి. ఈద్గాహ్ వెళ్ళేటువంటి, ప్రార్థన చేయడానికి ఎంచుకునేటువంటి స్థలం అని చెప్పి చూసారా, అటువైపుగా వెళ్ళేటువంటి గుంపులు అందరూ కూడాను కనిపిస్తున్నారంట ముస్లిమ్స్. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं.
ఏక్ సే ఏక్ ఒకళ్ళకి మించిన ఒకరు భట్కీలే అట్రాక్టివ్గా ఉండేటువంటి మెరుపులతో ఉండేటువంటి వస్త్ర అంటే డ్రెస్సులు వేసుకున్నారంటే ఒక్కొక్కరు కూడా చాలా అట్రాక్టివ్గా చాలా అందంగా కనిపిస్తున్నారంట. సహసా ఈద్గా నజర్ ఆయి అలాగా వెళ్తూ వెళ్తూ అక్కడ ఈద్గా కూడా కనిపించింది. और उसी के पास ईद का మేళా ఆ ఈద్గా ఎక్కడైతే ఉందో అక్కడే మేళా ఆ ఉత్సవాలు కూడా పక్కనే జరుగుతున్నాయి. నమాజ్ పూరీ होते ही सब बच्चे मिठाई के और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. అంటే ఏంటి ఇలాగైతే ప్రేయర్ అయిందో అవ్వగానే ఇంకా పిల్లలందరూ ఏం చేశారు, వెంటనే వచ్చి మిఠాయి అంటే స్వీట్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో, టాయ్స్ కొనుక్కోవడానికి షాప్స్ ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ వెతుకుతూ వాటి మీద పడిపోయారు. దావా బోల్కి ఇంకా వాటిపైన అటాక్ చేశారు. ఎలా అటాక్ చేయడం అంటే ఏంటి, ఇంకా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఎవరికి నచ్చిన తిండివే కదా. సో హామిద్ దూర్ ఖడా హే వీళ్ళందరూ వెళ్ళారు, షాప్ మీదకి వెళ్ళిపోయారు అన్నీ కొనుక్కోవడానికి. కానీ హామిద్ మాత్రం దూరంగానే ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే తన దగ్గర కేవలం ఓన్లీ 3 పైసా మాత్రమే ఉన్నాయి. అవునా, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. మొహసిన్ భిస్తీ ఖరీద్తా హే మొహసిన్ అనేటువంటి ఒక ఫ్రెండు, భిస్తీ అంటే కావిడి మోసేటువంటి ఒక వ్యక్తి, టాయ్ అనేటువంటిది కావిడి మోస్తూ ఉంటారు చూసారా, వాటర్ కానీ ఏమైనా పెట్టుకుంటారు కదా, దాన్ని భిస్తీ అటువంటి టాయ్ ఒకటి తీసుకున్నాడు. మహమూద్ సిపాహీ ఖరీద్తా హే మహమూద్ అనేటువంటి వాడు సిపాహీ సోల్జర్ యొక్క టాయ్ని తీసుకున్నాడు, వాడికి నచ్చినవి. అలాగే నూరే అనేటువంటి ఒక పిల్లవాడు వకీల్ అంటే లాయర్ యొక్క లాయర్ లాగా ఉండేటువంటి ఒక టాయ్ని తీసుకున్నాడు. और సమ్మీ కూడాను ధోబిన్ వాషర్ మ్యాన్ ఒక టాయ్ని తీసుకున్నారు. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు కదా, నచ్చినవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. హామిద్ ఖిలోనో కో లల్చాయి ఆంఖోं से देखता है హామిద్ ఆ టాయ్స్ అన్నిటినీ చూస్తున్నాడు చక్కగాను. చూసి వాడికి లల్చాయి హుయి ఆంఖోं से అంటే ఆకర్షితులు అవుతున్నాడు. అంటే వాడికి చిన్నవాడు కదా, వాడికి ఆడుకోవాలని ఉంటుంది కదా, కానీ కావాలి అనిపిస్తుంది, కావాలి తీసుకోవాలి అని ఆశతో ఆ టాయ్స్ వైపు చూస్తూ ఉన్నాడు. కానీ తీసుకున్నాడా లేదా చూద్దాం. वह अपने आप को समझाता है मिट्टी के तो है गिरे तो चकनाचूर हो जाए. కావాలి అనేటువంటి ఒక ఆశతో చూశాడు కానీ తీసుకోలేదు. ఏమనుకున్నాడు, తనకు తాను ఏం సంజాయించుకున్నాడు, మిట్టీకే తో హే మట్టితో చేసినవే కదా, గిరి తో చకనాచూర్ పడిపోయావో పూర్తిగా విరిగిపోతాయి, అలాంటివి ఎందుకు కొనుక్కోవాలి అని తను తాను సంజాయించుకున్నాడు. ఫిర్ మిఠాయియోं की दुकानें आती है ఫిర్ మళ్ళీ స్వీట్ షాప్స్ వచ్చాయి. మరి పిల్లలకి ఇంకేం కావాలి, మనకు అవే కదా కావాలి. యా కిసీ నే रेवड़िया ली కిసీ నే గులాబ్ జామున్ కిసీ నే సోహన్ హల్వా. ఒకరు సేమియా తీసుకున్నారంట, రబడీ తీసుకున్నారంట, కొంతమంది గులాబ్ జామున్ తీసుకున్నారట, అలాగే సోహన్ హల్వా కూడాను. ఇలాగా ఎవరికి వాళ్ళకి నచ్చిన స్వీట్స్ వాళ్ళు కొనుక్కొని తింటున్నారు. అందులో మొహసిన్ అంటున్నాడు, మొహసిన్ कहता है हामिद रेवड़ी ले ले कितनी खुशबूदार है. హమీద్ రేవడి తీసుకో, ఎంతో పరిమళంగా ఎంతో సుగంధంగా ఉందంటే, మంచి స్మెల్ వస్తుంది, దా తీసుకొని తిను అని అంటే, హమీద్నే కహా రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హే. వారు చూడండి చెప్తున్నాడు, తినాలనేటువంటి కోరిక ఉన్నా వాడు ఏమంటున్నాడు అక్కడ, రఖే రఖో ఉండనివ్వండి, క్యా మేరే పాస్ పైసే నహీ హే ఏంటి నా దగ్గర మనీ లేదా అంటే, నాకు దగ్గర లేకుండా నేను ఉన్నానా, నాకు కావాలంటే నేను తింటానుగా అని చెప్పి వద్దనేసి చెప్పేశాడు. పిల్లలకి కావలసినవి ఆట వస్తువులు,
అవునా? అలాగే ఫుడ్ ఐటమ్స్ తినేటువంటివి ఏవంటే అవి తినాలి. ఇవి రెండు కూడా తీసుకోలేదు హమీద్. మరేంటి, ఎందుకలాగా? చూడండి, सम्मी बोला, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे? అడిగారంట. నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అని హమీద్ అనగానే సమ్మి అంటున్నాడు, నీ దగ్గర 3 పైసా మాత్రమే కదా ఉంది, ఆ 3 పైసా 3 పైసలతో ఏంటి అంటే తీసుకుంటావు అసలు నువ్వు అని అడిగాడంట సమ్మి. అప్పుడు హమీద్ ఏమంటాడు, ఇంకా ఏమేమి తీసుకుంటానంటే మౌనంగా అలాగా ఉండిపోయాడు, ఏమీ అనకుండా. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं. మిఠాయియోం కే బాద్ స్వీట్ షాప్స్ తర్వాత లోహా మీన్స్ ఐరన్, ఇనుప సామాన్లు అమ్ముకునేటువంటి షాప్ కూడా వచ్చాయట, వరుసగా ఉన్నాయంట అవి కూడాను. కై చిమ్టే రఖే హుయే థే. చిమ్టా, చిమ్టా అంటే పట్టుకర. చూడండి, ఇగో తన చేతిలో ఉన్న చూసారా, ఇది చిమ్టా అంటే ఇది. దేనికి ఉపయోగిస్తారు చూడండి, అక్కడ తనకు కనిపిస్తుంది. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై, అది చూడగానే హమీద్కి గుర్తొస్తుంది. ఏంటని? దాదీ కే పాస్ చిమ్టా నహీ హై, నానమ్మ దగ్గర చిమ్టా ఇది లేదు. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై, పెనం మీద రొట్టెలు చేసేటప్పుడు రొట్టెలు కాలుస్తూ ఉంటే చేతులు, నానమ్మ చేతులు కాలిపోతుంటాయి. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. ఒకవేళ ఈ చిమ్టా తీసుకెళ్ళి నాన్నమ్మకి ఇస్తే ఎంత సంతోషపడిపోతుందో నానమ్మ, అవునా కదా? फिर अपनी उनकी उंगलियां कभी नहीं जलेंगी. ఉన్కి ఉంగిలియా, ఇది తీసుకెళ్ళిస్తే ఇంకా నానమ్మ వ్రేలు అంటే ఉంగిలియా మీన్స్ ఫింగర్స్ ఇంకెప్పుడు కూడా కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी. నానమ్మ నేను ఇంటికి వెళ్ళగానే నానమ్మ నా చేతిలో చిమ్టా చూసి పరుగు పరుగున వచ్చి నా చేతిలో చిమ్టా తీసేసుకుంటుంది. और कहेंगी, ఇంకా అంటుందట, ఏంటని? मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. నా బాబు అమ్మ కోసం నువ్వు చిమ్టా తెచ్చావనన్నా, హజారో దుఆయే దేతీ రహేగి, అలాగా కొన్ని వేల బ్లెస్సింగ్స్ అలాగా ఇస్తూనే ఉంటుంది. ఇదంతా ఏంటి? హమీద్ ఊహించుకుంటున్నాడు అంతా కూడాను. फिर पड़ोस की औरतों को दिखाएगी, అంతేకాకుండా నైబర్స్ ఎవరైతే ఉన్నారో పక్క చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చూపిస్తుంది. నెక్స్ట్, సారే గావ్ మే చర్చా హోనే లగేగి, ఊరంతా కూడా దీనికోసమే డిస్కస్ చేస్తారు, అందరూ కూడా దీనికోసమే మాట్లాడుకుంటారు. ఏంటని? హమీద్ చిమ్టా తెచ్చాడని. ఏంటి అక్కడ చూడండి, హమీద్ చిమ్టా లాయా హే, కితనా అచ్చా లడ్కా హే, ఇలాగా ఇదే అందరూ కూడాను మాట్లాడుకుంటారు అని. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా తొందరగా భగవంతుడి దగ్గరికి చేరుతాయంట, అవి వెంటనే నెరవేరుతాయంట. తన ఆలోచన చూడండి, ఎంత ఆలోచిస్తున్నాడో. హమీద్నే దుకాందార్ సే పూఛా, సో ఇవన్నీ కొనలేదు ఇంకా అనుకోకుండానే ఇవన్నీ జరిగినట్టుగా ఊహించుకొని ఎంతో ముచ్చటపడిపోయి ఎంతో సరదాగా వెళ్ళి దుకాందార్ షాప్ కీపర్కి వెళ్ళి అడిగాడు, యహ చిమ్టా కితనే కా హే, ఈ చిమ్టా ఎంత కాస్ట్? 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. 6 पैसा 6 पैसा అని చెప్పగానే తన గుండె అక్కడే ఆగిపోయింది. ఇంత వెళ్ళి అంత గొప్ప ఆలోచనలతో వెళ్ళి అడిగి 6 పైసా అని చెప్పగానే ఇంకేముంది, వాడి దగ్గర ఉంది అంత 3 పైసా, మరి ఎలా అవుతుంది? అందుకే ఒక్కసారిగా అలా ఆగిపోయాడు. हामिद ने
కలేజా మజబూత్ కర్కే కహా. కలేజా అంటే తన హార్ట్ని, తన గుండెని స్ట్రాంగ్ చేస్తూ, అంటే ధైర్యం తెచ్చుకుంటూ అన్నాడంట. ఏంటని? 3 పైసే లోగే, ఈ 3 పైసా తీసుకుంటావా అడగగానే దుకాందార్ని బులాకర్ చిమ్టా దే దియా. ఆవిడ అడగగానే షాప్ కీపర్ ఏం చేశాడు? వెంటనే చిమ్టా ఆ 3 పైసా తీసుకొని ఇచ్చేశారు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो. హామిద్ ఉసే అంటే ఆ చిమ్టాని ఇస్ తరా కంధే పర్ రఖా, ఎలాగ భుజం పైన పెట్టుకున్నాడట. ఎలాగంటే మానో బందూక్ హో, తుపాకీ అంటే గన్ పట్టుకున్నట్టుగా. గన్ ఎలా పట్టుకుంటారు అలా గన్ను పట్టుకున్నంత ఫీలింగ్ కలిగిందట వాడికి. और शान से अकड़ता हुआ संगियों के पास आया. చాలా గర్వంగా ఫీల్ అవుతూ సంగియోం కే పాస్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారంట. దోస్తోనే మజాక్ కియా. చిమ్టా అంటే పిల్లలు కొనుక్కునేటువంటి వస్తువు అది కాదు కదా. అందరూ ఎగతాళి చేశారు, పిల్లలందరూ కూడా మజాక్ అంటే ఎగతాళి చేశారు. యహ చిమ్టా క్యూ లాయా పగలే, ఇసే క్యా కరేగా. ఈ చిమ్టా ఎందుకురా తెచ్చావు, దీన్ని ఏం చేస్తావు అని అందరూ కూడా ఎగతాళి చేశారంట. కానీ తను మాత్రం ఏమీ అనలేదు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी. ఇంటికి రాగానే చూడండి, అంత దూరాన ఉంటాము, అక్కడి నుంచి అమ్మ 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 అంటూ అరుచుకుంటూ వస్తాం ఇంటికి, ఏదో పెద్ద తుఫాన్ వచ్చినట్టు. అవునా? వీడి కూడా హామీది కూడా అలాగే పరుగు పరుగునే వస్తుంటే వాడు వస్తున్నటువంటి సౌండ్ విని అమీనా పరుగు పరుగున వెళ్ళింది హామీద్ దగ్గరికి. और उसे गोद में उठाकर प्यार करने लगी. అలాగే తను ఎత్తుకొని ముద్దాడింది, అంటే క్షేమంగా ఇంటికి వచ్చేసడానికి సంతోషంతో. సహసా హాత్ మే చిమ్టా దేఖ్కర్ వహ్ చౌంకి. సడన్గా తన చేతిలో ఆ చిమ్టా చూటి ఆశ్చర్యపోయింది. ఎవరు? అమీనా. యహ చిమ్టా కహా సే లాయా అడుగుతుంది వాళ్ళకి. హామీద్కి అడుగుతుంది, ఈ చిమ్టా ఎక్కడి నుంచి తెచ్చావు? మేనే మో లియా హే అమ్మా. హామీద్ అంటున్నాడు, నేను దీన్ని కొన్నానమ్మా. వెంటనే అమీనా అంటుంది, కితనే పైసేమే, ఎంత పైసలు పెట్టుకున్నావు? ఎందుకంటే తన దగ్గర ఉండింది 3 పైసలు మాత్రమే, అవునా కదా. సో ఎంత పైసలు కొన్నావు అంటే 3 పైసే దియే చెప్పాడు, 3 పైసలు ఇచ్చాను. అలా అనగానే అమీనా ఏమంటుంది చూడండి. అమీనా తన ఫీలింగ్ ఎలా ఉందో. అమీనా నే అప్నే మాథే పర్ హాత్ రఖా. తన చేయి వెళ్ళి ఇలా నెత్తి మీద పెట్టుకొని వహ అఫ్సోస్ కర్తీ హుయి, బాధపడుతూ భర్తీ హుయి బోలి, కాస్త ఊపిరి పీల్చుకుంటూ అంటుందంట. ఏంటని? యహ కైసా బేసమజ్ లడ్కా హే, ఏం తెలివి బేసమజ్ అంటే తెలివి తక్కువ కుర్రోడు, ఏం తెలివిలేని పిల్లాడో. కి దోపహర్ హుయి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మంచి ఎండ టైము. కుచ్ ఖాయా నా పియా, వెళ్ళాడు, ఇంత దూరం నడుచుకొని వెళ్ళాడు, అంత దూరం వెళ్ళి ప్రేయర్ అయిన తర్వాత ఆకలి వేస్తుంది కదా, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. లాయా క్యా చిమ్టా, తెచ్చాడేంటి? చిమ్టా పట్టుకొని వచ్చాడు. సారే మేలే మే తుజే और कोई चीज ना मिली, ఆ ఉత్సవం అంతట్లో కూడా నీకు ఇంకే వస్తువు దొరకలేదా? జో యహ లోహే కా చిమ్టా ఉఠా లాయా, ఏమీ దొరకలేదనా ఈ చిమ్టా తీసుకొని, ఈ ఇనప చిమ్టా తీసుకొని వచ్చావు అని వాళ్ళ నాన్నమ్మ కోపంతో తనని అంటుంది. వెంటనే తనేమంటాడు ఇంకా చూడండి. హామిద్ నే అపరాధీ భావ్ సే కహా, అంత కోపం అవ్వగానే తనకు భయం వేసింది, తప్పు చేసేనేమో,
తేకూడదేమో అని భయపడుతూ అఫసోస్కి అపరాధ భావంతో అంటున్నాడు. ఏంటని? తప్పు చేశానేమో అనేటువంటి తప్పు అనేటువంటి భావనతో అంటున్నాడు. తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ. నీ ఫింగర్స్, నీ చేతి వేళ్ళు తవ్వేసే అంటే పెనం మీద కాలిపోతూ ఉండేవి కదా. యహ్ ముజ్సే దేఖా నా జాతా అమ్మా, అది నాకు చూడలేకపోయేవాడినమ్మా అంటూ అమాయకంగా భయపడుతూ అంటున్నాడంట. ఇస్లియే మే ఇసే లివాలాయా, అందుకే నేను ఇది తీసుకొని వచ్చేసాను. చూడండి తన ఆలోచన. తనకు ఆకలి వేసేటప్పుడు స్వీట్స్ కూడా కావాలనుకోలేదు, ఆడుకోవడానికి టాయ్స్ కూడా కావాలనుకోలేదు, ఏమీ కూడా తన దృష్టిలో రాలేదు. కానీ అక్కడ ఉండే సమయంలో కూడా, అలాంటి గొప్ప ఉత్సవం జరిగే సమయంలో కూడా వాళ్ళ నాన్నమ్మ పదే బాధని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అది అక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైతే అలాగన్నాడో, నేను నీ బాధని చూడలేకపోయినానమ్మా అనగానే ఇంకేం మాట్లాడుతుంది అమీనా కా క్రోధ తురంత శాంతమే బదల్ గయా. అమీనా కోపమంతా, క్రోధం అంటే కోపమంతా పూర్తిగా స్నేహంగా మారిపోయింది, శాంతమైపోయింది. ఇంకేం మాట్లాడలేకపోయింది ఆ మాట అనగానే. చిన్న పిల్లవాడు, నాన్నమ్మ అంటే ఎంత ఇష్టం వాడికి, అర్థమైందా లేదా ఇక్కడ? మౌనంగా ఉండిపోయి దగ్గరకు తీసుకుంది. యహ మూక్ స్నేహత. మూక్ అంటే అక్కడ ఎటువంటి మాటలు లేవు, మౌనంగానే ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. మార్మిక్ ప్రేమ్ థా జో రస్ ఔర్ స్వాద్ సే భరా. మనస్సుకి హత్తుకునేటువంటిది. అది చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ భావన. బచ్చే మే కిత్నా త్యాగ్, పిల్లవాడిలో ఎంత త్యాగ గుణం ఉందో. కిత్నా సద్భావ్, ఎంత మంచి గుణం, మంచి సద్ మతలబ్ క్యా హై, మంచి భావనలు. వివేక్, ఎంత తెలివి, ఎంత చాకచక్యంగా అంటే ఎంత తెలివిగా ఉన్నాడో, ఎంత వివేకంగా ఆలోచించాడో. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इनका मन कितना ललचाया होगा. ఎదుటి వాళ్ళు, తన ఫ్రెండ్స్ అందరూ కూడాను టాయ్స్ కొనేటప్పుడు కానీ, స్వీట్స్ కొనేటప్పుడు కానీ తను కూడా చూస్తూ ఎంతగా తన మనసు కోరుకొని ఉంటుందో కావాలి అని. వహా భీ అప్నీ బుढ़िया దాదీ కి యాద్ బనీ రహీ. అక్కడ కూడా ఈ ముసలి నాన్నమ్మ గుర్తుందా వీడికి అంటూ మనసులోనే తనకు దగ్గర తీసుకొని ఆలోచిస్తూ ఉంది. అమీనా కా మన్ గద్గద్ హో గయా. చాలా సంతోషంతో మనసు నిండిపోయిందంట. ఆంచల్ ఫైలాకర్ హమీద్ కో దుఆయే దేతీ జాతీ. ఆంచల్ ఫైలాకర్ అంటే కొంగు చాచి తనకి దీవెనలు, దుఆయే అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉందంట. ఇలాంటి నా మనవడు ఎంతో సంతోషంగా ఉండాలి అని. और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. కంట్లెళ్ళి కన్నీరు అలాగా పెద్ద పెద్ద డ్రాప్స్ అలా కారుతుంటే ఆనంద బాష్పాలు, సంతోషంతో నిండినటువంటి బాష్పాలు, కన్నీళ్ళు అనేటువంటివి వస్తున్నాయంట. హమీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. ఎంత మౌనంగానే తన భావన, తన ఆలోచన, తన పట్ల తన మనవడికి ఉండేటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో అది తలంచుకుంటూ తను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ హామీద్కి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. కానీ తనకి ఏమీ అర్థం కావడం లేదు హామీద్కి. నాన్నమ్మ ఎందుకు అలా పట్టుకుందో, ఎందుకు అలా ఏడుస్తుందో అని. చూడండి ఎవరికి ఉంటుంది ఆ ఆలోచన. ఇక్కడ మనకు చూపించింది ఏంటి లెసన్లో? పెద్దవాళ్ళకి ఉండేటువంటి 4-5 years ఏజ్ ఉండేటువంటి ఒక పిల్లవాడు, వాడు కావలసినటువంటి వాటిని కూడా సాక్రిఫైస్ చేశాడు తన నాన్నమ్మ కోసం. ఎందుకంటే తన నాన్నమ్మే తనకి సర్వస్వం కూడా. అవునా కదా? వాళ్ళ అవసరాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకు కావలసినటువంటివి కొన్ని ఉంటాయి. అటువంటివి తను తెలియచేసాడో తెలియక చేసాడో, కానీ ఖచ్చితంగా మనమైతే పెద్దవాళ్ళమే కదా. మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళకి సహాయంగా ఉండడం,
చేయూతగా ఉండటం, వాళ్ళకి గౌరవించడం, ఇవన్నీ కూడా మన యొక్క బాధ్యత కాదంటారా? సో లెసన్ అర్థమైంది నాన్న. ఇది మన ప్రేమచంద్ర గారి స్టోరీ. సో నెక్స్ట్ క్లాస్లో మీకు వర్క్ బుక్ చెప్తాను, అది కూడా కంప్లీట్ చేసుకోండి. ఈరోజు మీరు చేయవలసింది టెక్స్ట్ బుక్ రీడింగ్, ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. ఓన్లీ దిస్ లెసన్, సెకండ్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.